రోషిత లాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం. స్కూల్లో నుంచి మాకు పరిచయం రోషిత. సో ఎప్పుడు ఏమంటారు క్లాస్లో వర్క్ సరిగ్గా చేసేది కాదు. సో ఫస్ట్ పేజ్లో కూర్చోబెట్టేది మా అమ్మ. తర్వాత మళ్ళీ వాసవి మ్యారేజ్కి అనుకుంటా రోషితని మళ్ళీ మేము కలిసి బాగా తిరగడము. ఇంట్రోవర్ట్ అయితే ఆమె కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్, కంప్లీట్ ఆపోజిట్. అసలు ఏదన్నా సరే ఓవర్ కేరింగ్ ఎక్కువ, ఏది చేసినా సరే ఓవర్ కేరింగ్. అది రోస్తా మెయిన్ క్వాలిటీ అది. చిన్నప్పటి నుంచి మేము అందరం స్కూల్ ఫ్రెండ్స్ బేసిక్గా. స్కూల్ నుంచే పరిచయం అంతా. వాళ్ళు చెప్పినట్టు రోస్తా మాకు కూడా స్కూల్ నుంచి ఫ్రెండ్స్. చెప్పినట్టు ఓవర్ కేరింగ్ ఎక్కువ ఆమెకి. గణపతి పండుగకి మేము అందరం కలుస్తాము. సో అక్కడ రోస్తా ఉందా లేదా తెలుసుకోనికి మాకు ఎక్కువసేపు ఏం పట్టదు. సో అక్కడ డామినేటింగ్ వాయిస్ అనేది, బేస్ అనేది 5.1 కాదు, అది మొత్తం డాల్బీ అట్మాస్ లాగా ఉంటుంది అనమాట. అంతకు మించి ఉంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వీడియో చూసేటప్పుడు మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రోషి. డాన్సర్, నెక్స్ట్ లెవెల్ డాన్సర్. ప్రతి సంగీత్కి ఎవరిదైనా ఫ్రెండ్స్లో సంగీత్ అయితే పక్కా ఆమెనే ఉండాలి. ఆమె చెప్పిన స్టెప్స్ మేము ఫాలో అవుతాం. విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పాపం సాయి గురించి ఆలోచిస్తుంటే నాకు కొంచెం బాగా అవుతుంది. ఓకే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీగా చూసుకో బ్రో, భరించు, కొంచెం తప్పదు. సడే